హలో పెట్ లవర్స్, వాట్సాప్ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం ఎక్వేరియం షాప్కి వచ్చేసాం. ఎక్వేరియం షాప్ పేరు విమ్లా ఎక్వేరియం. ఫోన్ నెంబర్ కూడా ఉంది, చూసుకోండి. ఇది ఏటగ్రహారం సెకండ్ లైన్. ముందే ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అవ్వగానే పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయి, దాంట్లో ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ బర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కింద అయితే చూడండి ఎంత బాగున్నాయో, బ్లాక్ బ్లూ షేడ్స్, గ్రీన్ ఎల్లో షేడ్స్, వైట్ కూడా ఉంది, చాలా బాగుంది. ఈ లాస్ట్లో అయితే నాకు చాలా ఇష్టం. ఇది దాని పేరు నాకు తెలీదు, మీకు తెలిసినట్టు కామెంట్ చేయండి. ఈ ర్యాబిట్ మాత్రం నేను ఎప్పుడు వచ్చినా ఎగురు దూకింది. అక్కడ వెనకాల ఒక హ్యామ్స్టర్ సెటప్ ఉంది కదా, హ్యామ్స్టర్స్ అంటే నా పిచ్చి. దాన్ని కొందాం అనుకుంటున్నాను, అడుగుదాం అనుకుంటే రేట్లు లేవు ఇప్పుడు. లక్కీ బ్యాంబూస్. నాకు డౌట్, లక్కీ బ్యాంబూస్ని ఎక్వేరియంలో కూడా పెట్టుకుంటారా, ఇంట్లోనే పెట్టుకుంటారా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అవ్వగానే పక్కన తిరిగి చూసానో లేదో ఫిషెస్ చూడండి. మాలీస్ గప్పీస్ ఈ రెండు కలిపి ఉన్నాయి, కాకపోతే బ్లాక్ ఉన్నాయి. మాలీస్ అనుకుంటా, ఆల్మోస్ట్ మాలీసే ఉన్నాయి. ఫ్లవరాన్ కలెక్షన్ మాత్రం పిచ్చెక్కిచ్చేసింది. ఫ్లవరాన్ ఎన్ని అంటే అన్ని ఉన్నాయి. ఇంకా పైన మొత్తం ఎక్వేరియంస్ ఉన్నాయి. ఇవన్నీ పైన ఇక పిచ్చుకలకి కూడా బాక్సెస్, పిచ్చుకలకి, హ్యామ్స్టర్స్కి, ర్యాబిట్స్కి కూడా అవన్నీ ఫుడ్ పంప్స్ చాలా ఉన్నాయి. ఇవి అయితే గోల్డ్ ఫిషెస్ అనుకుంటా. ఇవి ఎరవాన. ఎంత తెలివైన చేపలు అంటే అంతే తెలివిగా ఉంటాయి, అంతే అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి ఇది నిద్రపోయిందో చచ్చిపోయిందో తెలియదు కానీ బాగుంటాయి. ఎరవాన చాలా తెలివైన చేపలు. ఇవి కూడా ఏం చేపలో తెలీదు. నాకు జపనీస్ కోయా కొనాలని కూడా ఆశ, కానీ అవి ఎక్కడ ఉంటాయో తెలీదు. అవి గోల్డెన్ డబుల్ టైల్ ఫిష్. ఇవి నాకు తెలీదు అవి నేను వేరే అనుకుంటున్నా. ఈ మాలీస్ చాలా బాగుంది, చాలా కలెక్షన్ ఉంది మాలీస్ వీళ్ళ దగ్గర. ఇవి బ్లాక్ కలర్ డబుల్ టైల్ ఉంది, మళ్ళీ అవి మధ్యలో ఏం తెలీదు, కోయాస్ అనుకుంటున్నా. ఇవి అయితే షార్క్ బాగుంటుంది. ఇక్కడ ఏం లేదు, ఖాళీ ట్యాంక్. ఇక్కడ చూడండి మాలిష్ చాలా బాగుంది. ఈ ఫిష్ గురించి కూడా నాకు మంచిగా ఐడియా లేదు, దాని పేరు కూడా తెలీదు. ఇవి అయితే జీబ్రా అంట, 40 రూపీస్ జీబ్రా. బెటా 120 రూపీస్. ఇవి అయితే నాకు తెలిసి ఫ్లవరాన్లో ఒక టైప్, అవి. ఈ ఏంజల్ ఫిష్, బ్లాక్ ఏంజల్ ఫిష్, బ్లాక్ వైట్ ఏంజల్ ఫిష్ నాకు చాలా ఇష్టం. బ్లాక్ ఏంజల్ ఫిష్ ఎంతకన్నా బాగుంటుంది. ఇవి కూడా తెలీదు. ఇవి అయితే అక్వాటిక్ ప్లాంట్స్, మధ్యలో ఫిషెస్ కూడా తిరుగుతున్నాయి చూడండి. అక్వాటిక్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. 80-60 ఉన్నాయి. ఇవి ఇక్కడ మాలీస్, జీబ్రా గప్పేస్ ఉన్నాయి, జీబ్రాస్ ఉన్నాయి. జీబ్రాస్ ఇక్కడ 40 రూపీస్ జీబ్రాస్, ఇక్కడైతే 20 రూపీసే. వీటి పేరు తెలీదు కానీ చాలా బాగుంటాయి చూడడానికి. వీటి పేరు కూడా కామెంట్ చేయండి. ఇవి నాకు తెలిసి ఇవి కూడా షార్క్లే. ఇవి కూడా షార్క్స్ కూడా వీళ్ళ దగ్గర బాగున్నాయి. ఇవి మాత్రం నాకు అర్థం కావట్లేదు ఏంటియో, అందుకే పదాకి చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంది. ఇది మాత్రం నాకు ఎంత నచ్చిందంటే అంత పిచ్చెక్కిచ్చేసింది. వాటన్నిటికన్నా ఇది ఎంత బాగుందంటే స్టార్టింగ్ నుంచి వచ్చాక వాటన్నిటికీ ఇది ఎంత బాగుందో ఫ్లవరాన్. ఇవి అయితే అన్నీ ఒక చాటుకి వెళ్ళిపోయినాయి. ఇవి కూడా షార్క్లే అనుకుంటున్నా, షార్క్స్ కాదనుకుంటా. ఇవి కూడా తెలియదు, వీటి గురించి ఐడియా లేదు. కోయాస్ అనుకుంటా. పైన చూడండి ఇవ్వకుండా ఆడ ఇవే చాలా ఇష్టం నాకు. ఏంజల్ ఫిష్ చూడండి ఎంత స్పీడ్ కదులుతుంది. అది కాకుండా ఈ వైట్ ఏంజల్ ఫిష్ చెప్పా కదా ముందులో, వైట్ ఏంజల్ ఫిష్ బాగుంటాయి అని. వైట్ ఏంజల్ ఫిష్ నాకు చాలా ఇష్టం. ఇదైతే సింగిల్గా ఉంది, చాలా ఎంత బాగుందంటే సింగిల్. అది అగ్రెసివ్ అనుకోండి బాగా. ఈ వీటి రొటేట్ గురించి కూడా నాకు పెద్ద ఐడియా లేదు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. యాలిగేటర్ చూపిస్తా మీకు, చివరిదాకా చూడండి. వాటి గురించి కూడా ఐడియా లేదు. ఇది ఏమో నాకు తెలిసి ఇది కూడా తెలీదు.
ఈ గోల్డ్ ఫిషెస్ అనుకుంటా, గోల్డ్ డబల్ టైల్ ఫిషెస్ అనుకుంటా. ఇవి పిల్లలు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. నాకు చాలా ఉన్నాయి ఇవి. ఇదిగోండి ఈ అద్దం అట్లా అవి తిరుగుతున్నాయి చూడండి, అది చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి ఆలిగేటరు పిచ్చెక్కేసింది 1400 అంటే ఆలిగేటరు. ఎంత ఇష్టం అంటే నాకు అంత ఇష్టం ఆలిగేటరు. కలర్స్ కూడా చేంజ్ అవుతాయి, అవి వేరే వేరే కలర్స్ వస్తాయి. ఇవి కూడా కోయాస్ అనుకుంటున్నాం, తెలీదు, వేరే వేరే ఉన్నాయి. ఇదేందో అలా పడిపోయి ఉంది. ఇలాంటిది ఇంకో ఫిష్ ఉందా, అవి కూడా అర్థం కావట్లేదు. ఇది చూడండి ఎంత పెద్ద ట్యాంకు పిచ్చెక్కిచ్చేసింది. 3000 మాత్రమే ఆ ట్యాంకు. ఈ ఎక్వేరియం మాత్రం మీరు తప్పకుండా విజిట్ చేయాలి, చాలా బాగుంది. నేను ఎప్పుడు వెళ్ళే షాపు మా నాన్నతో కూడా 10 times వచ్చుంటా. ఆ లైట్స్ బల్బ్స్ కానీ మా ఫిషెస్కి ఫుడ్స్ కొనడానికి ఫిషెస్ కొనడానికి చాలాసార్లు వచ్చా. అవన్నీ పిచ్చులకి అన్నీ జంతువులు అన్నీ పెట్టచ్చు. చూడండి ఎక్వేరియంస్ వాళ్ళు కొన్ని వాటితో పాటు ఇచ్చేస్తారు, అంటే శాండ్ ఇచ్చేస్తారు వాళ్ళే. నా బ్లాక్ శాండ్ కొందామంటేనే 3000 అని అనుకుంటున్నా. 3000 ఉండిద్దో ఉండదో మీకు ఎంత తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి రాక్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, రాక్స్ కూడా బాగున్నాయి. నేను కొన్నా కూడా ప్యాకెట్ కొన్నాను బెటాకి వేయడానికి. చాలా రకాలు మాత్రం చాలా ఉన్నాయి. ఫిల్టరేషన్ కూడా కింద ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి తప్పక విజిట్ చేయాలి. ఇవి కూడా ఫిషెస్ బిగినర్స్కి చాలా మంచిది. నేను కూడా బిగినర్లే అనుకోండి, చాలా మంచిది ఇది. ఇవి అయితే ఏం ఫుడ్ లేకపోతే ఏదో ఒకటి, కానీ ఏంటో అర్థం కావట్లేదు. ఇది లైఫ్ ఫుడ్ కూడా చాలా ఉంటుంది. లైఫ్ ఫుడ్ అంటే పురుగులు అలాంటివి. ఇక్కడ పంప్స్ కానీ మీకు ఫిష్ ఫుడ్ కానీ ఏం కావాలంటే అది దొరికిద్ది. ఇది చూడండి బెటా కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. బెటా మీరు అడిగారంటే చాలు మీకు ప్రతి కలర్ బెటా ఇక్కడ దొరికిద్ది. చాలా కలర్స్ దొరుకుతాయి బెటాలో కూడా. మళ్ళీ చూడండి ఇవన్నీ ఎయిర్ పంప్స్ చాలా బాగుంటాయి. ఫిల్టర్ పంప్స్ అంట. చాలా ఫుడ్స్ కానీ చిన్న అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇక్కడ ఫుడ్స్ ఉంటాయి, అంటే ఫిష్ పిల్లలకి, వేరే పిల్లలు అనుకోండి. ఇదిగోండి ఎక్వేరియంస్ కానీ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇది నేను ఎప్పుడు వచ్చే షాపు, ఇంకా ఎప్పుడైనా నేను వెళ్తా. నాకు చాలా ఇష్టం. ఏటగ్రహారం 2nd లైన్, ఇది 8th లైన్, ఏటగ్రహారం 8th లైన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.